కేవలం 4 లక్షల జూబ్లీహిల్స్ ఓటర్లు మాత్రమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ప్రతి తెలుగువాడు కూడా వెయిట్ చేస్తున్నాడు. కానీ కేకే ఆల్రెడీ ఈ పార్టీ గెలవబోతుందని చెప్పారని, లేదు ఈ పార్టీ గెలవబోతుందని కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఆల్రెడీ చెప్పిందని రకరకాల ఛానల్స్ లో రకరకాల విధంగా ఆల్రెడీ ప్రమోట్ చేసుకుంటున్నారు, బ్రాండ్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి మనమే ముందుకొచ్చి ఎందుకు చెప్పకూడదు? క్రిస్టల్ క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్టు కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ లో నిర్వహించినటువంటి ప్రతి శాంపుల్ ని, ప్రతి డేటాని, ప్రతి కోణంలో అనలైజ్ చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ ని మనం స్టడీ చేసినటువంటి గడిచిన 45 రోజులుగా ప్రతి డేటాని మనం ఎందుకు ప్రజల ముందు పెట్టకూడదని నేనే మీ ముందుకు వచ్చి క్లుప్తంగా వివరించబోతున్నాను. బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళకి ఇక్కడ కొద్దిగా 2 మినిట్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పేదని ప్రయత్నిస్తాను. గడిచిన 3 సార్లు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతున్నారు. లాస్ట్ ఒక 5-6 నెలల క్రితం ఆయన మరణించడంతో ఇక్కడ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. అలాగే లాస్ట్ టైం అజారుద్దీన్ గారు కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ నుంచి. దాని ముందర 2 సార్లు నవీన్ యాదవ్ గారు కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. అలాగే గడిచిన 2 సార్లు బీజేపీ నుంచి మనకు దీపక్ రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేశారు. ఇక్కడ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్ సెంట్రల్ పార్టీస్ లో ఉన్న డిలే వాళ్ళకి నెగిటివిటీ అవుతుంటది. అలాగే లోకల్ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే క్యాండిడేట్ ముందుగా అనౌన్స్ చేయడం వల్ల వాళ్ళు డోర్ టు డోర్ వెళ్ళడానికి, ఎలక్షన్ ఇంజనీరింగ్ ప్లాన్ గా చేయడానికి, ఎవరీ బూత్ కవర్ చేయడానికి, స్ట్రాటజికల్ గా ప్లాన్ చేసుకోవడానికి మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంకింగ్ ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మోర్ దెన్ 1,00,000 ఓట్లు ఉంటాయి కాబట్టి మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎట్లా షిఫ్ట్ చేసుకుంటున్నారు, ఎవరు షిఫ్ట్ చేసుకుంటున్నారు, దానికి ఎటువంటి స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అయ్యేదానికి ప్రధాన భూమిక పోషిస్తుంది. అలాగే ఒక క్యాండిడేట్ రైట్ అయినప్పటికీ కూడా ఒక పార్టీ మీద వ్యతిరేకత ఉంటే క్యాండిడేట్ ఎంత మంచి పర్సన్ అయినా, ఎంత రైట్ పర్సన్ అయినా, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను కూడా ఆ భారం కంప్లీట్ గా క్యాండిడేట్ మీద పడి ఆ క్యాండిడేట్ బలంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని పుష్ చేయడానికి చాలా కష్టసాధ్యం అవుతుంది. సో ఇవన్నీ చాలా సమీకరణాలు ఉన్నాయి. మరి ఏ డివిజన్ లో ఎలా ఉంది, ఏ బూత్ కి ఏ డివిజన్ లో ఎక్కువ అడ్వాంటేజ్ పడుతున్నాయి, ఇవన్నీ మనం కూలంకుషంగా డిస్కస్ చేసుకోవాలంటే ఎవ్రీ డివిజన్ అనలిస్ట్ మరి బోరబండ ఎవరికి గుదిబండ కాబోతుంది అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం. గడిచిన ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి 45.2% వస్తే ఈ రోజు ఈ క్షణానికి 63.2% అంటే 18% ఓటింగ్ పర్సెంటేజ్ ఆధిక్యత ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా మనకి ఇక్కడ కనబడుతుంది బీఆర్ఎస్ కి. అలాగే మనకు కాంగ్రెస్ కి చూసుకుంటే గడిచిన ఎలక్షన్స్ లో 34.5% ఉంటే ఈ రోజు ఈ క్షణానికి 31.6% అంటే లాస్ట్ పడ్డ ఎలక్షన్స్ కంటే కూడా ఇంకా 2.9% ఎలక్షన్స్ లో ఈ క్షణానికి తగ్గేదానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా బీజేపీ చూసుకుంటే 15.4% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 5.2% పడిపోతుంది. ఆల్మోస్ట్ 10% డిఫరెన్స్ మనకు కనబడుతుంది ఇక్కడ. సో ఓవరాల్ గా బోరబండ పొజిషన్ మన 3 పార్టీలు పక్కన పెట్టి చూసుకుంటే బీఆర్ఎస్ కి 63.2%, కాంగ్రెస్ కి 31.6%, అలాగే బీజేపీకి 5.2%. అంటే ఇక్కడ ఖచ్చితంగా 31.6% ఓటింగ్ పర్సెంటేజ్ ఆధిక్యత బీఆర్ఎస్ కి మనకు క్లియర్ గా కనబడుతుంది. బోరబండ గుదిబండ కాంగ్రెస్ వైపు అవుతుంది. బోరబండ జయం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంది. రెహమత్ నగర్ జెండాలు ఎటువైపు రెపరెపలాడుతున్నాయో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ గడిచిన ఎలక్షన్స్ లో 44.7% ఉంటే ఇప్పుడు ఈ క్షణానికి 45.6%. అంటే ఆల్మోస్ట్ సేమ్ గా ఉంది. లాస్ట్ ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. దాదాపుగా 0.19% అంటే దాదాపు 1% మాత్రమే డిఫరెన్స్ చూపించబడుతుంది. అదే కాంగ్రెస్ కి వచ్చే పనైతే రెహమత్ నగర్ లో 35.5% లాస్ట్ ఎలక్షన్స్ లో ఉంటే ఈ ఎలక్షన్స్ లో 51.1%. అంటే ఖచ్చితంగా 15.6% లాస్ట్ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువ ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఇంక్రీజింగ్ కనపడుతుంది ఇక్కడ కాంగ్రెస్ కి. అలాగే బీజేపీకి వచ్చే పనైతే ఇక్కడ లాస్ట్ ఎలక్షన్స్ లో 15.3% ఉంటే ఈ ఎలక్షన్స్ లో పూర్తిగా 3.3% అంటే దాదాపుగా 12% గడిచిన ఎలక్షన్స్ కంటే పడిపోయి కేవలం ఇక్కడ 3.3% వచ్చింది రెహమత్ నగర్ లో బీజేపీకి. సో ఓవరాల్ గా ఇప్పుడు రెహమత్ నగర్ చూసుకుంటే బీఆర్ఎస్ కి 45.6%, అలాగే కాంగ్రెస్ కి 51.1% తో ఖచ్చితంగా రెహమత్ నగర్ %.5 పైన నాకు వస్తుందని కాంగ్రెస్ కంఠాపదంగా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ చెప్పేదానికి అవకాశం ఉంది. ఓటింగ్ పర్సెంట్ లో రెహమత్ నగర్ మోర్ దెన్ 0.5% వస్తుందని. అలాగే బీజేపీకి ఇక్కడ కేవలం 3.3% వస్తుంది. అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ కి వచ్చే మార్జిన్ బీఆర్ఎస్ కంటే కూడా మోర్ దెన్ 5% ఇక్కడ మనకు ఖచ్చితంగా క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. సో ఇది రెహమత్ నగర్ పొజిషన్. శ్రీనగర్ కాలనీ సోమాజిగూడ డివిజన్ లో శ్రీనగర్ కాలనీ కూడా దీనికి ఎందుకు వస్తుంది?
అన్ని డివిజన్ల కల్లా తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఈ శ్రీనగర్ కాలనీలో ఎలా ఉందంటే 2023లో దాదాపుగా 44.1% ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ రోజు 61.9 అంటే దాదాపుగా 62% ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది. అంటే దాదాపుగా 17.8% ఓటింగ్ పర్సెంటేజ్ మనకు ఇక్కడ ఖచ్చితంగా ఇంక్రీజ్ కనబడుతుంది. అలాగే ఇక్కడ మనం కాంగ్రెస్ చూసుకుంటే 38.2 గడిచిన ఎలక్షన్స్ లో ఉంటే ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో 33.333 ఇక్కడ కరెంట్ పొజిషన్ కనబడుతుంది. అంటే దాదాపుగా 4.9% అంటే 5% వరకు గడిచిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఇక్కడ తగ్గుదల కనబడుతుంది. అలాగే మనకు బీజేపీకి వస్తే ఇక్కడ 14.6% లాస్ట్ టైం 2023లో ఉంటే ఇప్పుడు కరెంట్ పొజిషన్ 4.8% అంటే దాదాపుగా 10% వరకు కోల్పోతుంది ఓటింగ్ పర్సెంటేజ్ లో బీజేపీ. సో ఇప్పుడు ఓవరాల్ గా శ్రీనగర్ కాలనీ చూసుకుంటే బీఆర్ఎస్ కి 61.9%, 33.3% కాంగ్రెస్ కి, బీజేపీకి 4.8%, అలాగే ఎంఐఎం కంప్లీట్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 0 కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే అదర్స్ 1 to 2% లోపలే ఉంది కాబట్టి అన్ని డివిజన్ లాగా ఇక్కడ కూడా 0 కన్సిడర్ చేస్తున్నాం. అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ కి 28.6% మార్జిన్ ఓటింగ్ పర్సెంటేజ్ లో ఓన్లీ శ్రీనగర్ కాలనీ వరకు మనకు ఖచ్చితంగా ఇక్కడ